మద్రాసుతో కలిసి ఉండినటువంటి ఆనాటి ఆంధ్ర, మద్రాసు ఆంధ్ర ప్రాంతం కలిసి ఉండినటువంటి ఆనాటి రాష్ట్రం మద్రాసు రాష్ట్రం. ఆ మద్రాసు రాష్ట్రం నుంచి భాష పేరు మీద మేము విడిపోతామని ప్రాంతీయ అభిమానంతో పోరాటం చేసి పొట్టి శ్రీరాములు గారి మరణానికి కూడా కారణమై ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1953లో. 1953లో ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రపు పునాదే ప్రాంతీయవాదం. ఆ ప్రాంతీయవాదమే నిజంగా ఉగ్రవాదం అయితే మీరే ఉగ్రవాదులు తప్ప మంది కాదు. మా తెలంగాణ వాదము ముమ్మాటికి ఇది ఒక జాతీయవాదం, నిజమైన జాతీయవాదం తెలంగాణ వాదం. ఎందుకు తెలంగాణ 1948 వరకు భారతదేశంలో ఒక సర్వస్వతంత్ర సంస్థానంగా ఉన్నది, సర్వస్వతంత్ర రాజ్యంగా ఉన్నది, సర్వస్వతంత్రమైనటువంటి సైన్యాన్ని కలిగి ఉంది, సర్వస్వతంత్రమైనటువంటి ఒక నాణ్యాన్ని కలిగి ఉంది, ఒక కరెన్సీని కలిగి ఉంది, 100కు పైగా దేశాలలో రాయబారులు కలిగి ఉంది. ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ అనేటువంటి ఒక భవనాన్ని కలిగి ఉంది, రాచరికాన్ని రాజులు పోయాడ విడిది చేయడం కోసం. తెలంగాణ ప్రజలు తమ భవితవ్యం కోసం తాము బాగుపడాలని, ఇక్కడ ఉండేటువంటి ఫ్యూడల్ వ్యవస్థ పోవాలని, వెట్టి చాకిరి పోవాలని, రైతువారి చట్టాలు రావాలని, దున్నేవాళ్ళకు భూములు కావాలని, రాచరికం పోవాలని అనేక రకాలుగా అనేక సంస్థల నాయకత్వాన పనిచేసినారు. సాయుధ పోరాటం జరిగింది. అంతిమంగా ఈ ప్రాంతం సంస్థానం కూడా మాకు దేశంలో విలీనం కావాలని, భారతదేశ విలీనం కోసం, జాతీయత కోసం పాటుపడినట్టు సమాజం తెలంగాణ సమాజం. వెధవా తెలంగాణ వాదాన్ని ప్రాంతీయవాదం అనేవాడని అంటే నాలుకలుగు వస్తాం. తెలంగాణ వాదం ముమ్మాటికి మా స్వంత అస్తిత్వం కోసం మమ్మల్ని బలవంతంగా కలుపుకున్న కారణంగా మాకు కావాలని పోరాటం చేసిన తప్పిస్తే మాది ప్రాంతీయవాదం కాదు. ఇంకొకసారి అటువంటి అవాకులు చవాకులు పేలొద్దు. చరిత్ర మీద అవగాహనతో మాట్లాడి చరిత్ర తెలుసుకోండి. మాకు ఏ ప్రాంత ప్రజల పట్ల విద్వేషం లేదు, వ్యతిరేకత లేదు. సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, రాకపోకలున్నాయి, సాంస్కృతిక సమ్మిళితం ఉంది. అన్ని రకాల భావోద్వేగాల్లో భాగస్వాములమే. మీలాంటి కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళు, కేవలం రాజ్యాకాంక్ష ఉన్నవాళ్ళు, కేవలం పదవులు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రజలను ఏమార్చి కొన్ని మాటలు మాట్లాడి ఈ రకంగా తెలంగాణను చిన్నబుచ్చేటువంటి విధంగా మాట్లాడితే రాబోయేటువంటి రోజులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇలా కాంగ్రెస్ సర్కారు ఏదో ప్రజలు కొన్ని కారణాల చేత అవకాశం ఇచ్చింది కదా అని ఇలా శత్రువులు మనల్ని ఎక్కిరిస్తుంటే, పరిహసిస్తుంటే, అవమానిస్తుంటే మౌనంగా చూసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి మొదటి ద్రోహి అవుతాడు. తెలంగాణ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ద్రోహి అవుతుంది. రాసి పెట్టుకోండి. నిజంగా కాంగ్రెస్ను ప్రేమించేటువంటి వాళ్ళు మీరు మాట్లాడాలి. ఒక పొన్నం ప్రభాకర్ మాట్లాడేటట్లు మాట్లాడాలి. నిజమైనటువంటి తెలంగాణ బిడ్డల పౌరుషం అది. ఆయన ఒక్కడే మాట్లాడండి. మిగతా మంత్రులు పక్షవాదం వచ్చింది ఎందుకు మాట్లాడతలేరు? తెలంగాణకు అవమానం జరిగినాడు, మీరు ఏం పని చేస్తున్నారు? 100 ఉండొచ్చు. ఇలా రేవంత్ రెడ్డి సర్కారుకు మనకు చాలా అంశాలలో విభేదాలు ఉన్నాయి. కానీ తెలంగాణ అంశం వచ్చినప్పుడు మీరు కూడా స్పందించేటువంటి గుణం లేకపోతే మీరు శత్రుపక్షం ఉన్నట్లా ఇటుపక్షం ఉన్నట్లా ప్రజలు ఆలోచించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మీరు మీ సోషల్ మీడియా, మీ పోస్టులు, మీ అవగాహన రోజువారీగా మీరు దాన్ని పెంచుకొని అద్భుతంగా ముందరికి పోయేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మనం సగటు రాజకీయ పార్టీ కాదు. ఇది రాసి పెట్టుకోండి. 1కి 100 సార్లు నేను చెప్తున్నా. సగటు రాజకీయ పార్టీ కాదు మనది. భారతదేశంలోకి వెళ్ళి ఒక విభిన్నమైనటువంటి పార్టీ మనది. అతి తక్కువ సమయంలో ఇంత శరవేగంగా సామాజిక జీవనంలో, ఆర్థిక జీవనంలో మార్పులు తెచ్చినటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్. రాసి పెట్టుకోండి. ఏ రాష్ట్రంలో ఇది సాధ్యపడలే. మనం చేసిన అద్భుతాలు మీరు ఒకసారి గుజరాత్కో, మీరు ఒకసారి ఉత్తరప్రదేశ్కో, మీరు ఒకసారి అస్సాంకో ఎప్పుడన్నా అవకాశం వస్తే పోయొద్దు. ఇప్పటికిప్పుడు అవకాశం రాకపోతే రేపు మన ప్రభుత్వం వచ్చినాక ఈసారి నాకు బలమైన కోరిక ఉంది.